This is G3 News. తిరుపతి జిల్లాలోని ప్రముఖ విద్యాసంస్థ మోహన్ బాబు యూనివర్సిటీ ఎంబీయూ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. విద్యార్థిని భువన ఆత్మహత్యపై ఏఐఎస్ఎఫ్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు విరుచుకుపడుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో యూనివర్సిటీ యాజమాన్యం చెలగాటమారుతోందని, ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి విద్యాసంస్థ వేధింపుల వల్ల జరిగిన హత్యేనని వారు ఆరోపిస్తున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా విద్యార్థిని భువన మృతిపై ఏఐఎస్ఎఫ్ నాయకులు స్పందిస్తూ యూనివర్సిటీ తీరును తీవ్రంగా ఖండించారు. భువన చనిపోయిన విషయాన్ని కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టడం వెనుక ఉన్న మతలబు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మీ అమ్మాయి లాస్ట్ ఎప్పుడు మాట్లాడింది? మాకు తెల్లవారు మాట్లాడింది సార్. డబ్బులు వేయమంటే డబ్బులు వేసినాను సార్. అంటే అప్పుడు ఎలా మాట్లాడింది? బాగా హ్యాపీగా మాట్లాడింది సార్. ఏమన్నా చెప్పిందా ఇబ్బంది అనేసి? నా బిడ్డ పోయే సార్, జాబ్ వచ్చింది, బస్ క్లాస్ లో పాస్ అయింది. అంటే కాలేజీలతో మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు మా బిడ్డని 6 గంటలకు ఫోన్ చేస్తే కూడా ఫోన్ మేము పోసుకు చేసి కనుక్కుంటాం సార్. అంతవరకు రెస్పాన్స్ కూడా లేదు సార్. మీరేం చేస్తారు? వ్యవసాయం చేస్తాం సార్. అయ్యో, నా బిడ్డకి ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చింది సార్. ఏమి ప్రాబ్లం లేదు సార్. ఎట్లా పోయిందో నాకే అర్థం కాలేదు. రోజు రోజుకి మోహన్ బాబు యూనివర్సిటీలో ఆత్మహత్యలకు నిలయాలుగా మోహన్ బాబు యూనివర్సిటీ తయారవుతోంది. నిన్నటి రోజున ఎం భువన అదే మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతోంది, సిఎస్సి కంప్యూటర్స్. ఆ అమ్మాయికి ఒక 2 నెలల క్రితమే ఇన్ఫోసిస్ లో సంవత్సరానికి 9 లక్షల జాబ్ కూడా క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అవడం జరిగింది. కానీ నిన్నటి రోజున మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ హాస్టల్లో అమ్మాయి అనుమానిత స్థితిలో ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోవడం జరిగింది. దాదాపు 4 గంటల తర్వాత కూడా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయకుండా తల్లిదండ్రులే స్వయాన విద్యార్థికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉన్న రూమ్ వాళ్ళని ఆ గదిలోకి వెళ్లి చూడమని చెప్పే వరకు కూడా అమ్మాయి ఏం చేస్తోంది, ఎలా ఉండే పరిస్థితుల్లో తల్లిదండ్రులకు తెలియని పరిస్థితులు ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల పరిస్థితి తయారైంది. గతంలో కూడా చూస్తాం మనము, ఫీజుల దోపిడీ గాని, విద్యార్థుల కిడ్నాప్ గాని, లేకపోతే ఒక విద్యార్థినికి క్యాంపస్ సెలక్షన్ లో ఉద్యోగం వస్తే ఆ విద్యార్థి దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా ₹1,00,000, ₹2,00,000 కట్టించుకున్న పరిస్థితి మోహన్ బాబు యూనివర్సిటీ చూస్తూ ఉన్నాం. మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు వాళ్ళు ఉద్యోగం వచ్చి అమ్మాయిని డబ్బులు కట్టమని చెప్పి మానసిక ఒత్తిడికి గురి చేసిన వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి కూడా మేము నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదో ఒక రూపాన ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గాని, అదేవిధంగా ఈరోజు సిబిఐ, సిఐడి లేకపోతే అనేక రకాల నిఘా వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు మోహన్ బాబు యూనివర్సిటీ జరుగుతున్నటువంటి విషయాన్ని ఎందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లకపోతారని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఎం భువన ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయిందో వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం, వ్యవసాయ కుటుంబం, కూలి చేస్తే కూడా ఈరోజు బతలేని పరిస్థితుల్లో కష్టపడి మా అమ్మాయికి ఉద్యోగం కావాలా, ఉద్యోగం వచ్చిన తర్వాత మమ్మల్ని చూసుకుంటుందని చెప్పి సమయంలో వయసుకు వచ్చినటువంటి బిడ్డ ఈరోజు కళ్ళ ముందే ఇలా చనిపోతే తల్లిదండ్రుల యొక్క ఆక్రోశ గాని, ఆవేదన గాని, బాధ కూడా ఈ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం ఖచ్చితంగా చుట్టుకుంటుంది. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఖచ్చితంగా ఎం భువన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీ కూడా 25 లక్షలు. True News, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.